దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ గురువారం కదా, మధుకరి సేవ చక్కగా కొనసాగింది. అన్నాన్ని చక్కగా ఇలా ముందుగానే ఒక ప్లేట్లో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వేడి ఉండకూడదు. మళ్ళీ మీరు వండిన తర్వాత చల్లార్చుకోండి. తర్వాత ఇలా పోపు రెడీ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నిమ్మకాయ పులిహోర అయితే కనుక నిమ్మకాయలు రెడీ చేసుకోండి. తర్వాత మనం ఎలాగో సిద్ధం చేసుకున్నాం కదా, ఇక్కడ అన్నం అంతా తడి లేకుండా చల్లారబెట్టుకున్న తర్వాత ఈ పోపుని కలిపేసుకొని ఇందులోనే ఇంకా పచ్చిమిర్చి, మొత్తం వేరుశనగ గుళ్ళు అన్నీ మీరు ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అన్నీ కలుపుకోండి. పోపులోనే అన్నీ వచ్చేసేలా చూసుకోండి. దానివల్ల మీ సమయం వేస్ట్ అవ్వదు, వృధా కాకుండా ఉంటుంది. బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసిపోవాలి. అన్నం అంతా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఉప్పు అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత నిమ్మ రసాన్ని ఆఖరిలో పిండేసుకోండి. అలాగే వేసవికాలం కాబట్టి కొంచెం మజ్జిగలో ఉప్పు వేసి నిమ్మరసం పిండుకోండి. నేను ఒక స్వీట్ చేశాను చూసారా, అదొకటి మామిడి పండు. ఇవన్నీ మేము ఇవాళ మధుకరికి సేవలోకి ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇవాళ ఇచ్చాము. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనము శివాలయంలో మేము చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ వీక్షించగలరు. ఈ సేవ ఎంతో అద్భుతంగా కొనసాగింది. అందరూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. ఇది పిఠాపురంలో హారతి, ఇది కూడా వీక్షించండి. మీకోసం ఇక్కడ ఒక చిన్న క్లిప్ని యాడ్ చేశాము. ఇక్కడ మీకు మేడి చెక్కతో తయారు చేసినటువంటి శ్రీపాద స్వామివారు, అనగా దత్త స్వామివారు దర్శనం ఇచ్చారు కదా. ఇక ఇవాళ గురుపుష యోగము మరియు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దర్శనము కలిగింది. స్వామివారి యొక్క దండ ఇందాక మొహం మీద పడుతుంటే నేను కొంచెం అడ్జస్ట్ చేసి మళ్ళీ ఈ వీడియోని మీ అందరికీ ఇలా చూపిస్తున్నాను. ఇంత ఎండలో చక్కగా సేవ కొనసాగింది. మరియు చూడండి, శనగల దండ మొహం మీద పడకుండా స్వామివారి మీద అడ్జస్ట్ చేసి అక్కడ ఒక మామిడి పండుని నివేదించడం జరిగింది. మా ఛానల్ని ఇలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించగలరు. జై గురుదత్త.